హలో అండి. బీరకాయ పచ్చిశనగపప్పు కూర అయితే చూపిస్తున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని తాలింపు అయితే మగ్గనించిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయలను కూడా వేసేసుకోవాలి. ఈ బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం ముందే నానబెట్టుకొని ఒక 2 విజిల్స్ కుక్కర్లో ఇచ్చేసుకోవాలి. మరి చిదురైతే అయిపోవద్దు. ఆ పచ్చిశనగపప్పును కూడా ఈ బీరకాయ ముక్కలలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, ఆ తర్వాత కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు, బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే బీరకాయ శనగపప్పు కూర అయితే అయిపోతుంది.